రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డిఎస్ అంటారు దీన్నే. తుంగభద్ర నది మీద ఉంటుంది ఇది ఈ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నుంచి అటు పైనున్న కర్ణాటకకి 1.2 టీఎంసీలు, అట్లనే కర్నూలుకి ఒక 1 or 2 టీఎంసీలు, తెలంగాణకి ఒక 2-3 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద ఉన్న రైతుల్ని, ప్రధానంగా తెలంగాణలో ఉన్న రైతులను ఆగం చేయడానికి గవర్నమెంట్ కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇదే తుంగభద్ర నది మీద ఆర్డిఎస్ కంటే మీద 3 బ్యారేజీల్ని కర్ణాటక గవర్నమెంట్ కడుతుంది. ఆల్మోస్ట్ 60% పనులు అయిపోయినాయి. ఈ విషయం అందరికీ తెలుసు. బ్యారేజ్ అంటే ఏమైంది, మన ఇంట్లో చేసుకునే ముచ్చట కాదు కదా, అందరికీ తెలిసిందే, పబ్లిక్గా జరుగుతున్న ముచ్చట. దీనికి ఎట్లాంటి అనుమతులు లేవు. సిడబ్ల్యూసి అనుమతులు లేవు, కింద రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనుమతులు లేవు. అయినా కూడా కర్ణాటక ప్రభుత్వం 60% పనులు పూర్తి చేసింది. ఈ విషయం తెలిసి కూడా తెలంగాణ గవర్నమెంట్ సప్పుడు చేయకుండా కూర్చుంది. అసలు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. ఇది కృష్ణా బేసిన్. కృష్ణా బేసిన్లో తుంగభద్ర బేసిన్ కూడా ఉంటుంది. ఇది మహారాష్ట్ర, ఇది కర్ణాటక, ఇది తెలంగాణ, ఈ కింద ఇది ఆంధ్రప్రదేశ్. తుంగభద్ర రివరు ఇక్కడ తెలంగాణలోకి ఎంటర్ అయింది. తుంగభద్ర రివర్ తెలంగాణలోకి ఎంటర్ అయిన కంటే పైన ఈ ఏరియాలో, అంటే ఇదంతా కర్ణాటక కదా, ఈ ఏరియాలో రాజోలిబండ ఆర్డిఎస్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ఆర్డిఎస్ నుంచి తెలంగాణలో ఉన్న గద్వాల, ఇది నడిగడ్డ గద్వాల జిల్లా, ఈ గద్వాల జిల్లాకి ఏపీలో ఉన్న కర్నూలు, అట్లాగే కర్ణాటకలో ఉన్న కొన్ని ప్రాంతాలకి ఈ ఆర్డిఎస్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నుంచి నీళ్ళు వస్తాయి. ఈ స్కీమ్లో కర్ణాటకకి ఉన్నది 1.2 టీఎంసీ వాటా. ఇప్పటికే 5 టీఎంసీలకు పైగా నీళ్ళని వాడుకుంటుంది, లెక్కాపత్రం లేకుండా. తెలంగాణ ఉద్యమం టైంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి బాంబులు పెట్టి పేల్చేస్తామన్నది ఈ ఆర్డిఎస్ స్కీమ్ గురించే. ఎందుకంటే ఈ ఆర్డిఎస్ స్కీమ్ అనేది ఈ నడిగడ్డ రైతులు, ప్రధానంగా గద్వాల జిల్లాలో ఉండే రైతులకి మెయిన్ జీవనాధారం అది. ఇట్లాంటి స్కీమ్ని పూర్తిగా పండబెట్టడానికి రెడీ అవుతుంది గవర్నమెంట్. ఆర్డిఎస్ స్కీమ్ కంటే పైన కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి అనే 3 చోట్ల కర్ణాటక ప్రభుత్వం బ్యారేజీలు కడుతుంది. ఆల్మోస్ట్ 60% పనులు కూడా పూర్తయిపోయినాయి. కురిడి దగ్గర కట్టే బ్యారేజ్ 2 టీఎంసీలు, చిక్కాలపర్వి దగ్గర కట్టే బ్యారేజ్ 3 టీఎంసీలు, అట్లే చిక్కాలమంచి దగ్గర కట్టే బ్యారేజ్ 5 టీఎంసీలు. మొత్తం బ్యారేజీల నీటి నిల్వ కెపాసిటీయే 10 టీఎంసీలు. వీటి ద్వారా నీళ్ళని మళ్లిస్తారు, అది ఇంకో 10 టీఎంసీలు. మొత్తం 20 టీఎంసీల నీటిని ఈ 3 బ్యారేజీల ద్వారా మళ్లించడానికి కర్ణాటక గవర్నమెంట్ సిద్ధమైంది. అయితే దీనికి అనఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ సహకరిస్తుంది. ఎట్లా చెప్తున్నాం ఇదంటే, ఏం ఎన్ఓసి ఇవ్వలే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు, కానీ ఈ బ్యారేజీల పనులు 60% పూర్తయింది. మొత్తం అక్కడ భూసేకరణ జరిగింది, బ్యారేజీల పనులు 60% పూర్తయిన దాకా కూడా అడ్డుకోవాల్సిన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు కనీసం సప్పుడు చేయకుండా కూర్చుంది. ఎందుకు కూర్చుందంటే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 2025 జూలై 18వ తారీఖున కర్ణాటక నుంచి ఎన్ఓసి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని సాకుగా చూపించి, అంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కర్ణాటక రాష్ట్రం ఒప్పుకుంది కాబట్టి మేము ఇక్కడ ఈ ఆర్డిఎస్ పైన కట్టే 3 బ్యారేజీలకి మేము కూడా ఒప్పుకుంటాం అన్నట్టు. అంటే ఒప్పుకున్నట్టు ఏమీ అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ సప్పుడు లేదు. 3 బ్యారేజీలు కడుతుంటే సపోర్ట్ చేయకుండా కూర్చుందంటే అదే కదా అర్థం. సో 3 బ్యారేజీలు కడుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంది. దీనికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి లింకు పెడుతుంది. ఇదేమన్నా బేరసారమా, నీకిది నాకిది క్విట్ప్రోకోలాగా, నువ్వు నాకు ఇది చేస్తా అది చేస్తా అని? ఇది కాదు కదా లెక్క. మన నీటి వాటా ఎంత, మన హక్కులు ఎన్ని, దాని ప్రకారం మన నీళ్ళను వాడుకుందాం, మీ వాటా ప్రకారం మీరు వాడుకోండి అని చెప్పి కూర్చోవాలి, లెక్కలు తేల్చుకోవాలి. కేంద్ర జల సంఘం అనుమతి ఉండాలి, కింద రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 అనుమతులు ఉండాలి. అవి ఏం లేకుండా 3 బ్యారేజీలు కడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది తెలంగాణ గవర్నమెంట్. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి దీనికి లింక్ పెడుతుంది. అసలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే ఒక పనికిమాలిన స్కీమ్ అని చెప్పి ఈ ఇరిగేషన్ శాఖ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకు పనికిమాలిన స్కీమ్ అంటే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగం, అట్లాగే భీమా లిఫ్ట్ ఇరిగేషన్లో ఒక భాగం. భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కృష్ణా రివరు, ఇది భీమా రివరు. భీమా రివర్ ఇట్లొచ్చి తెలంగాణ బార్డర్లో కృష్ణా రివర్లో కలుస్తుంది. ఈ ఇదంతా భీమా ఆయకట్టు. ఈ భీమా బేసిన్లో ఉండే రైతులు, ఈ భీమా బేసిన్లో నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఈ 3 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాలకి నీళ్ళు అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టే భీమా ప్రాజెక్టు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఒక 3 స్టేజుల్లో నీళ్ళని ఎత్తిపోసుకొని నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఈ 3 నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వడానికి ఉద్దేశించింది భీమా ప్రాజెక్టు. ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, చివరి దశలో ఉంది. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 16.5 టీఎంసీలు. ఈ 16.5 టీఎంసీల్లోనే 7 టీఎంసీలు కొడంగల్కి కూడా ఇస్తారు. అంటే భీమా ప్రాజెక్టు పూర్తయితే 7 టీఎంసీల నీళ్లు కొడంగల్కి వస్తాయి. కొడంగల్లో దగ్గర 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు అందించవచ్చు భీమా ప్రాజెక్టు పూర్తయితే.
కానీ ఒకవైపు భీమా ప్రాజెక్టు నడుస్తుంటేనే ఆల్రెడీ నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఈ 3 నియోజకవర్గాలకు నీళ్లు అందించడానికి చేపట్టిన భీమా ప్రాజెక్టు నడుస్తుండగానే ఆ ప్రాజెక్టుని మధ్యలో వదిలేసి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కెపాసిటీ 4 టీఎంసీలు, కేవలం 16.5 టీఎంసీల కెపాసిటీ ఉన్న భీమా ప్రాజెక్టుని పక్కన పెట్టి 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ముందలేసుకొని ఈ 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం దగ్గర 20 టీఎంసీల నీళ్ళని కర్ణాటకకు వదిలేయడానికి రెడీ అయింది ఇక్కడ గవర్నమెంట్. వాస్తవానికి ఈ నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఈ 3 నియోజకవర్గాల్లో కలిపి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదించిన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద పారే భూమి ఎంతో తెలుసా? 3 నియోజకవర్గాల్లో కలిపి 1,00,000 ఎకరాలు కూడా లేదు. అందులో 55,000 ఎకరాలు ఒక్క కొడంగల్ నియోజకవర్గంలో ఉంది, 25,000 ఎకరాలు మక్తల్ నియోజకవర్గంలో, 20,000 ఎకరాలు నారాయణపేట నియోజకవర్గంలో ఉంది. అదే భీమా ప్రాజెక్టు కింద మొత్తం 16.5 టీఎంసీలు దగ్గర 4 లక్షల ఎకరాల భూములకు నీళ్ళు ఇవ్వచ్చు. ఆ స్కీమ్ని పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ముందేసుకొని దానికోసం ఈ ఆర్డీఎస్ రైతుల్ని బలిపెడుతుంది గవర్నమెంట్. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇదే నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో ఇంకొన్ని ప్రాంతాలకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని కరివెన రిజర్వాయర్ పూర్తయితే మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో ఉన్న దగ్గర 1,00,000 ఎకరాల భూములకు కూడా నీళ్లు పోతాయి. మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లు బారేది 12.5 లక్షల ఎకరాలకి. అందులో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలు ఉంది. మొత్తం పాలమూరు రంగారెడ్డిలో నుంచి కొంత, భీమా ప్రాజెక్టులోంచి కొంత అంతగా ఆగం చేసి దాన్ని సపరేట్గా కొడంగల్ ఎత్తిపోతల పథకం అని పెట్టి దానికోసం 4,800 కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం దానికోసం ఆర్డీఎస్ రైతుల్ని బలిపెడుతుంది. అంటే ఒక పనికి మాలిన ఆల్రెడీ వేరే ప్రాజెక్టుల కింద ప్రతిపాదించి ఆ ప్రాజెక్టులు పూర్తయితే నీళ్లు వారే భూముల్ని ఆ ప్రాజెక్టులు ఆపేసి కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసి దానికోసం ఈ గద్వాల జిల్లా రైతుల ఉసురు పోసుకుంటుంది గవర్నమెంట్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకి గ్రావిటీ ద్వారా నీళ్ళు వెళ్తాయి. అది వదిలేసి ఆ ప్రాజెక్టుని మొత్తం పక్కన పెట్టేసి దాని మీద సిడబ్ల్యూసీ దగ్గర, ఇతర రాష్ట్రాల దగ్గర కేఆర్ఎంబీలో కొట్లాడకుండా దాన్ని వదిలేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ముందలేసుకుంది. ఇప్పుడు ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం ఆర్డీఎస్ రైతుల్ని బలిపెడుతుంది. ఇప్పటికే ఆర్డీఎస్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గద్వాల జిల్లాలో నడిగడ్డ అంటే కృష్ణా, తుంగభద్ర ఈ 2 నదుల మధ్య ఉండే ప్రాంతమే నడిగడ్డ. దీన్నే గద్వాల జిల్లా కింద పరిగణిస్తాం. ఈ గద్వాల జిల్లా రైతులకి ఆర్డీఎస్ అనేది చాలా కీలకమైన ప్రాజెక్టు. తుంగభద్రలో పైన కట్టబోయే ఈ 3 బ్యారేజీలు కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి ఈ 3 బ్యారేజీల వల్ల ఆర్డీఎస్ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాదు మన లోయర్ కృష్ణాలోకి రావాల్సిన నీళ్లలో 20 టీఎంసీలు కర్ణాటక తరలించుకోవడానికి అవకాశం ఉంటుంది. 4 టీఎంసీల కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం తుంగభద్ర నదిలో 20 టీఎంసీల నీళ్లను వదులుకోవడానికి సిద్ధమైంది తెలంగాణ గవర్నమెంట్. ఇది ఎట్లుందంటే వాళ్ళందరూ నా స్నేహితులు. అటు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ మీకు మంచి స్నేహితులు అయి ఉండొచ్చు, కాదని ఎవరు అనట్లే. అది మీ వ్యక్తిగతం. వాళ్ళు మీకు మంచి స్నేహితులైతే మీ ఇంటికి తీసుకుపోయి నాటుకోడి పులుసో, పొట్టేలు మాంసంతోటో దావత్ ఇయ్యండి, ఎవరు వద్దనట్లే. కానీ మీ స్నేహం కోసం, మీ ఆప్తుల్ని మీరు సంతృప్తిపరచడం కోసం దగ్గర తుంగభద్ర నది నీళ్లలో 20 టీఎంసీల వాటా వదులుకుంటామంటే తెలంగాణ సమాజం ఊకోదు. ఇప్పటికైనా గవర్నమెంట్ తుంగభద్ర నది మీద కడుతున్న ఈ 3 బ్యారేజీల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ గద్వాల జిల్లా రైతులు పూర్తిగా ఆగమయ్యే పరిస్థితి ఉంది.